అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ బ్యాక్. ఈ రెండో వీడియోకి స్వాగతం. హోప్ఫుల్లీ ఫస్ట్ వీడియో నాట్ టూ మచ్, అది కొంచెం అర్థమైంది అని అనుకుంటున్నాను. మరి మనం ఈ రెండవ వీడియో ద్వారా నెక్స్ట్ రెండు శ్లోకాలు 19 మరియు 20వ శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాము. లెట్ us వెల్కమ్ సాయి మేడం. ఓవర్ టు యు మేడం. 4వ అధ్యాయము 19వ శ్లోకము. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః. 4వ అధ్యాయము 20వ శ్లోకము. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మనకి క్లియర్గా అర్థమైంది కదా, పరమాత్మ ఏం చెప్పాలని ట్రై చేస్తున్నారో, కర్మలు ఏమిటో మీరు క్లియర్గా అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. దానిలో ఉన్న నిగూఢంగా ఉంది ఏంటి అంటే, మన నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే, అందరూ కూడా నిష్కామ కర్మయోగులు అవ్వండి. దట్ ఈస్ ద బాటమ్ లైన్. అప్పుడే మీరు అన్నీ కూడా క్లియర్గా చూడగలుగుతారు. ఎందుకంటే మీరు ఆ స్థితిలో ఉన్నారు, నిర్వికల్ప సమాధి స్థితిలో. ఈ బర్డ్స్ ఐ వ్యూలో చూస్తున్నారు, అంతా కూడా విహంగ వీక్షణం చేసి అంతా మీకు క్లియర్గా కనిపిస్తోంది. ఆ చుట్టూతా అంతా కూడా దేంతో కూడా మీరు అటాచ్మెంట్స్ పెట్టుకోవట్లేదు. ఎందుకంటే మీకు ఇప్పుడు ఆ క్లారిటీ వచ్చింది, ఏది మీరు చెయ్యవలసింది, ఏది చెయ్యకూడనిది, ఎలా ఉంటే మీరు బంధంలో ఇరుక్కుంటారు అన్నది మీకు ఆ క్లారిటీ ఆఫ్ థాట్ వచ్చింది. కాబట్టి మీకు రావాలి అని ఇవంతా కూడా మీకు ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అప్పుడే ఆ క్లారిటీ ఎప్పుడైతే మీకు వస్తుందో అప్పుడే మీరు బుద్ధిమంతులు. అప్పుడే మీరు అన్ని తెలిసిన వాళ్ళు బుద్ధిమంతులు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ 19వ శ్లోకాలు ఏమంటున్నారు? యస్య సర్వే సమారంభాః. ఆరంభం అనొచ్చు కదా, సమారంభం అని ఎందుకన్నారు చూద్దాం. మరి ఏంటంటే దీనికి మీనింగ్, మనకి ముందు ఏదైతే చెప్పారో ఆ ముందు శ్లోకాల్లో చెప్పిన ప్రకారం ఆ అటువంటి దృష్టితో చూసినటువంటి వాళ్ళు ఎవరి సమస్త కర్మలు, అంటే అది వైదిక కర్మలు అయి ఉండొచ్చు, లౌకిక కర్మలు అయి ఉండొచ్చు, అంటే శుభ అశుభ ఎటువంటి కర్మలైనా అవి కామ సంకల్ప వర్జితాః, అంటే కామరహితులు, సంకల్పరహితులు అయి ఉంటారో, ఎవరి కర్మలు జ్ఞానము అనే అగ్ని చేత దగ్ధములైనవో అట్టివానిని పండితుడు అని బుధులు, అంటే బ్రహ్మవిధులు చెప్పెదరు. ద సేజెస్ ఆర్ కాలింగ్ దెమ్ పండితులు అంటున్నారు వాళ్ళని. ఈ రెండవ లైన్ 19వ శ్లోక 4వ అధ్యాయము 2వ లైన్, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఆ చిన్న మొక్క పట్టుకొని చాలా మంది పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చేస్తూ ఉంటారు. ఇది అర్థం అవ్వాలి అంటే మనకు అసలు కర్మ గురించిన ఆ సూక్ష్మం అర్థం కావాలి. అది అర్థమైతేనే ఈ శ్లోకంలో ఉన్న ఆ చిన్న ఆ బిట్ ఏదైతే ఉందో, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అనేది అర్థమవుతుంది. ఆ ఒక్కొక్క మొక్క తీసుకొని ఆ యూట్యూబ్లో ఒక పెద్ద లాంగ్ వీడియోలో ఒక చిన్న క్లిప్ కట్ చేసుకున్నట్లే అనమాట. ఊరినే ఒక చిన్నది పట్టుకోవటం అంటే ఏమిటి, ఆ జ్ఞానం ఏమిటి, దగ్ధం అవటం ఏంటి, ఏంటి అసలు ఆ కర్మ అంటే ఏంటి అని ఎంత క్లియర్గా మనకి వివరిస్తున్నారు పరమాత్మ. ఇక్కడ మనకి ఆ ఈ ఏదైతే మనం ఇవన్నీ చేస్తున్నామో, మనకి లౌకిక కర్మలు సామాన్యులకి ఏంటంటే వాటిల్లో ఏదైతే నేను చేస్తున్నానో వాటిలో ఫలాపేక్ష ఉంటుంది. అది జరగకపోతే వాళ్ళు దుఃఖానికి గురి అవ్వటం ఇదంతా కూడా ఉంటుంది. కానీ ఒక యోగికి ఏంటంటే అటువంటి ఫలాపేక్ష అనేది ఉండదు.
ఎంతో తను చేసే ప్రతి పని దాంట్లో ఒక ఎక్స్టసీ ఉంటుంది, ఒక జాయ్ ఉంటుంది, ఒక ఉత్సాహంతో ప్రతి పని దివ్యమైనది. ఏది ఆ ఇంట్లో చేసే ఒక చిన్న టాయిలెట్ కడగటం ఏమిటి, లేకపోతే ఒక పూజా మందిరాన్ని దాన్ని డెకరేట్ చేయటం ఏంటి. ఇప్పుడు పండగ వచ్చింది, ఆ పూజా మందిరాన్ని ఇప్పుడు వినాయకుడిని ఎంత బాగా నేను డెకరేట్ చేస్తున్నాను, అదే దాంతో నేను ఆ నేల ఊడవటం ఏంటి, మాప్ చేయటం ఏంటి, టాయిలెట్స్ కడగటం ఏంటి, అంతా ప్రతి పని దివ్యమైనదే. అందులో ఏం తేడా లేదు. ఆ సమభావన, సమదృష్టి, ప్రతి దాంట్లోనూ చేసే ప్రతి పనిలోనూ శ్రద్ధ ఉంది, లోపల ఒక ఉవ్విళ్ళూరుతూ ఒక జాయ్, ఆ ఉత్సాహము ఉంది. ఆహా, అట్లా అన్నట్టు చక్కగా ప్రతి పని ప్లాన్ చేసుకొని సమారంభాహ, ఎంతో చక్కగా ప్లాన్ చేసుకుని చేస్తారు. అలా ఆరంభిస్తారు, ప్రతి పనిని చక్కగా చేస్తారు. అందుకే అక్కడ ఆరంభాహ అనకుండా సమారంభాహ అన్నారు. అది ఇంట్లో చేసుకునే ఒక ప్రాపంచిక వ్యవహారంతో చేసే కార్యకలాపాలు అయి ఉండొచ్చు, పారమార్థికంగా మనకి దేవుడి పట్ల ఏ ఏ చేసే ఒక ప్రయత్నం అయి ఉండొచ్చు. ఏదైనా సరే ఎంత ఒకటే. ఆ ఆ ఈక్వానిమిటీ వచ్చేసింది. అది సమారంభాహ. ఆ భగవంతుడి సంకల్పం తన చేతుల ద్వారా జరుగుతోంది అని అనుకుంటాడు. ప్రతిదీ అంతే, ఏమీ తేడా లేదు. ప్రతిదీ ఆయన సంకల్పం. ఇదిగో ఈ బాడీ ద్వారా జరుగుతోంది అంతే. ఇప్పుడు చాలా మంది మీరు డాక్టర్స్ ని చూసినట్టు కూడా, ఎస్పెషల్లీ సర్జన్స్ మీరు చూసినట్లయితే, వాళ్ళతో మాట్లాడినట్లయితే, ఆ సర్జరీ చేసేటప్పుడు చాలా మందికి అలవాటు భగవంతుని తలుచుకునే చేస్తారు వాళ్ళు. ఆ న్యూరో సర్జన్స్ కానీ, హార్ట్ సర్జన్స్ కానీ, ఎందుకంటే దోస్ ఆర్ మేజర్ ఆపరేషన్స్. ఒక ప్రాణి, ఒక మనిషి యొక్క లైఫ్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తోంది. ఒక హార్ట్ సర్జరీ చేసేటప్పుడైతే హార్ట్ని ఆపేస్తారు, ఒక మెషిన్ ద్వారా అది రన్ అవుతుంది. ఆ సర్జరీ చేస్తున్నంతసేపు ఆ హార్ట్ ఆగిపోయి ఉంటుంది. బ్రెయిన్ సర్జరీస్ కూడా వెరీ కాంప్లికేటెడ్ అన్నమాట. ఆ చేస్తున్నప్పుడు ఆ సర్జన్ భగవంతుడు తన చేతులను ఒక సాధనంగా చేసుకొని ఆయనే ఈ సర్జరీ చేస్తున్నాడు అన్న భావనతో చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి హైయెస్ట్ సక్సెస్ రేట్ వాళ్ళకే ఉంటుంది. వాళ్ళని కదిలించినట్టయితే, మీరు ఇంటర్వ్యూస్ ఎవరైనా చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. వాళ్ళు యోగి, ఆ యోగి స్థితిలో ఉండి చేస్తున్నారు వాళ్ళు. దే ఆర్ యోగీస్. ఎందుకంటే వాళ్ళకి ఆ కర్తా భావన, భగవంతుడు చేపిస్తున్నారు అన్న దాంతోనే చేస్తున్నారు, కానీ నేను చేస్తున్నానన్న అహంభావంతో చేయట్లేదు. ఆశ్రమాల్లో కూడా ఇప్పుడు శిష్యులు ఎంతో మంది ఎంతో శ్రద్ధాభక్తులతో భగవంతుడికి ఆ సేవ చేస్తూ ఉంటారు, గురువు గారికి సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే ప్రతి పని కూడా ఇది అది అని లేకుండా ఎన్నో స్టోరీస్ మనం వింటూ ఉంటాం. వాళ్ళల్లో పరివర్తన రావటానికి ఓల్డెన్ డేస్ లో గురువు గారు ఏం చేసేవారంటే, ముందు బాహ్య కర్మలు చేపించేవారు. ఏంటి అయ్యి, ఆశ్రమాన్ని శుభ్రంగా ఉంచటం కానీ, గురువు గారి బట్టలు ఉతకటం కానీ, ఆ గోశాలలో అదేంటి ఆవులకి మేత పెట్టడం కానీ, ఇవన్నీ కూడా చేపిచ్చేవారు. ఎందుకంటే వాటిల్లో ఎంతో ఆ చిత్తశుద్ధి అనేది కానీ, ఆ చేసే పని మీద వాళ్ళకి శ్రద్ధ రావటం, దానిలోనే వాళ్ళ లోపల ఏదో ఒక పరివర్తన జరుగుతూ ఉంటుంది. ఆ మనస్సు, ఆ చిత్తం అంతా కూడా శుద్ధి అవుతూ ఉంటుందన్నమాట. ఆ ఆ ఓర్పు రావటం కానీ, ఇవంతా ఎన్నో స్టోరీస్ లో మనం ఇలాంటివి వింటూ ఉంటాము. అలాగే ఆ శ్రద్ధా భక్తులతో ఆ శిష్యులు కూడా, నేను చేస్తున్నాను అట్లా స్టార్ట్ అయ్యి విసుగ్గా స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా క్రమక్రమంగా ఆ సంవత్సరాలు గడిచే కొద్దీ ఏంటి అంటే, ఇంకా వాళ్ళు చేస్తున్నాననే భావన లేకుండా ఆ భగవంతుడు చేపిస్తున్నారు, ఇవంతా కూడా భగవదార్పితం అన్న స్టేట్కి వచ్చేస్తారు వాళ్ళు. అది కర్మయోగం ఉన్న మనకి ఆ విశిష్టత అది అన్నమాట. అటువంటి వాళ్ళనే బ్రహ్మ విధులు, పండితుడు అన్నారు. సామాన్యుడు తనకి నచ్చినట్టు, ఇప్పుడు అదే మనకి వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, పనులు జరుగుతాయి, డెఫినెట్ గా జరుగుతాయి, కానీ మనకు ఒక పిచ్చి ఎక్స్పెక్టేషన్ అన్నమాట. అది డెఫినెట్ గా ఈ గంటలోపే జరగాలి, ఆ జరిగేది కూడా ఇట్లాగే జరగాలి. మనం ఆశించినట్లే అది జరగకపోతే మనం ఎంత ఫ్రస్ట్రేషన్ అంటే దానికి, అది ఏ విషయం అయినా సరే, పిల్లల విషయం అయి ఉండొచ్చు, మనం పెట్టుకున్న ఒక ఉద్యోగరీత్యా ఒక ప్రాజెక్ట్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే నాకు నచ్చినట్టు అది అవ్వట్లేదు, నేను అనుకున్న టైంకి అది అవ్వట్లేదు, నేను ఆశించినట్టు అది రావట్లేదు. ఎప్పుడైతే ఉందో మన లోపల ఎప్పుడూ ఆ చంచలత అనేది పోదు. ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకునే యోగి తాను చేసే పనిలో సక్సెస్ రాకపోయినా ఆయన ట్రై చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఆయన చేసేది, ఇప్పుడు
యోగ సాధన చేస్తున్నారు, క్రమంగా చేసుకుంటూ వెళ్ళిపోవటమే. అందులో ఇంకా నాకు ఈ రోజు ఈ దర్శనాలు అవ్వలేదు, నాకు ఈ రోజు ఈ కాంతి కనిపించట్లేదు, ఇదేం లేదు. చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ట్రై చేస్తూనే ఉంటాడు. పూర్తిగా భగవంతుడి వైపే ఆ దృష్టి పెట్టుకొని చేస్తున్నంతసేపు భృకుటి దగ్గర ధ్యాస పెట్టుకొని ఆ ఆలోచన రహితము అంటే ఆలోచన, ఇప్పుడు మనసు ఏదైనా చేసుకున్నా సరే నీ దృష్టి ఇక్కడే నిలుపుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఒక యోగి. ఆ పెగ్ అట్లా చేస్తున్నప్పుడే ఇక్కడ ఉన్న ఆ పెద్ద మ్యాగ్నెట్ లాగుతూ ఉంటుందన్నమాట. ఆ మనస్సుని మనం ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తామో, ఇక్కడ ఉన్న కూటస్థుడు ఆయన ఏం ఊరికే ఊరుకోడు కదా. ఆ లోవర్ సెల్ఫ్ మనలో ఉన్న ఆ కింద నుండి మనల్ని పైకి లాగుతూ ఉంటాడు. ఆయన మనస్సుని ఆయన వైపు లయం చేసుకుంటాడు. అలా ప్రతి పనిలోనూ భగవంతుడే ఉన్నాడు అని ఆయన సాధనంగా ఉండేవారికి ఆ జ్ఞానము అనే అగ్నిలో కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి అని ఇచ్చారు. ప్రతి పనిలో కూడా భగవంతుడే ఉన్నాడు, ఆయన సాధనంగానే నేను ఉన్నాను అనుకునే వారికి. ఎవరు అనుకుంటారు అలా అంటే, ఆ నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్న వాళ్ళు, ఆ జ్ఞాన స్థితిలో ఉన్న వాళ్ళకి, ఆ జ్ఞానం ఉదయించిన వాళ్ళు ఇంకా ప్రతి అన్ని కర్మలు కూడా దగ్ధమైపోతాయి అంటున్నారు. ఇంతవరకు పరమహంస యోగానంద గారు గాడ్ టాక్స్ విత్ అర్జునాలో ఇచ్చారు. దీనికి కొంచెం ఇంకొద్దిగా డీపర్ గా వెళ్ళి మనం చెప్పుకున్నట్లయితే, ఎందుకంటే ఇవన్నీ మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని మనం ఆ అప్లై చేసుకోవాలి మన లైఫ్ లోకి. ఏ కర్మలు దగ్ధమవుతున్నాయి, అసలు ఏమిటి జ్ఞానంలో దగ్ధం అవటం అంటే ఏంటి అనే దాని మీద మనం కొంచెం విచారణ చేసుకుని ఇంకొంచెం లోతుల్లోకి వెళ్దాం. మనకి ఇంతకు ముందు శ్లోకాలు చెప్పుకున్నట్టు ఏంటంటే, ఎవరి సమస్తములైన కర్మలు, ఆ సర్వ కర్మలన్నీ కూడా చక్కగా సమారంభాహ చక్కగా ఆరంభించబడినవో, ఆ కర్మలు సమస్తమైన కర్మలు అనేది ఎందుకన్నారు అంటే, ఇక్కడ లౌకికంగా చేసే కర్మలు మన ఫ్యామిలీ కోసం కానీ బయట పనులు ఎన్నో చేసుకుంటాము. అట్ ద సేమ్ టైం మనం ఆ దివ్యమై, ఇప్పుడు మెడిటేషన్ అయి ఉండొచ్చు, పూజ అయి ఉండొచ్చు, మంత్రం అయి ఉండొచ్చు, ఏదైనా సమస్తములైన దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ ఏం లేదు. అన్ని సమస్త కర్మలు కూడా నేను చక్కగా ఆరంభించాను, నాకు ఈ వేరే ఆ వ్యత్యాసం లేదు ఇది అది అనే చక్కగా సమారంభాహ. ఆ కర్మలు కామము ఏమంటున్నారు ఇక్కడ, కామవర్జితము సంకల్పవర్జితం అంటున్నారు. కామము అంటే ఏంటి, ఫలముపై నాకుండే కామము కాంక్ష, దానిని కామం అంటున్నారు. సంకల్పం అంటే ఏంటంటే నేను చేస్తున్నాను, ఐ ఆమ్ ద వన్ డూయింగ్ ఇట్, ఆ డూవర్షిప్ ఏదైతే ఉందో, కామము సంకల్పము వర్జితాహ, నేను చేస్తున్నాను అన్న కర్తృత్వ భావన, ఈ రెండు విడవబడినప్పుడు, ఈ రెండిటిని నేను డ్రాప్ చేశాను, నాకు ఫలాపేక్ష లేదు, కామము లేదు, సంకల్పము ఐ ఆమ్ ద వన్ డూయింగ్ ఇట్, నేను చేస్తున్నాను అన్న కర్తృత్వ భావన లేదు, ఈ రెండిటిని నేను ఎప్పుడైతే వర్జితాహ విడవబడినప్పుడు, ఆ కర్మలు మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఉపకరించే అయి ఉండొచ్చు, లేకపోతే మన జీవితానికి సంబంధించి అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. నేను చేస్తున్న చర్యలు వాటన్నింటితోనూ అకర్మ అంటే దర్శన రూప జ్ఞానం ఉందో. ఇప్పుడు మనం అకర్మ అని దేన్ని అంటున్నాము, ఏది మనం యోగి స్థితిలో ఉండి ఆ, ఏదైతే అసలైన చర్య నేను ఏదైతే చేస్తున్నానో ఆ సాక్షి భావ రూపం ఉందో, ఎవరైతే నన్ను చూసి వీళ్ళేమి చెయ్యట్లేదు అనుకుంటున్నారో, ఆ అకర్మ రూపముగా ఉన్న అసలైన కర్మ ఏదైతే ఉందో, ఆ నేను ఆత్మని అన్న సాక్షి భావ రూపముందో, ఆ జ్ఞానమే అగ్ని అన్నమాట. నేనేమి చెయ్యట్లేదు అన్నట్లు కనిపించినా లోపల నేను ఒక జ్ఞాని స్థితిలో ఉండి అన్ని కర్మలు చేస్తున్నాను. ఆ అగ్ని చేత కాలిపోయిన శుభ అశుభ రూపాలు అయిన కర్మలు గల బ్రహ్మజ్ఞానిని. ఇప్పుడు ఆ జ్ఞాని స్థితిలో ఉండి, నిర్వికల్ప సమాధి స్థితిలో ఉండి అన్ని కర్మలు నేను చేస్తున్నాను. పక్కన వాళ్ళకి అది ఎలా కనిపించినా సరే, నేను చేస్తున్నది ఏంటి అంటే, నాకు ఆ కర్త భావన లేదు, అది నాకు ఉపయోగపడేవా పక్కన వాళ్ళకు ఉపయోగపడేవా దైవికమైనవా ఏమీ లేదు. అది
ఆ జ్ఞాన ప్రకాశంతో, అంటే అంత ఈక్వానిమిటీతో, ఎటువంటిది లేనప్పుడు దానిని జ్ఞాన స్థితి అంటున్నారు. ఆ జ్ఞానాన్నే ఇక్కడ అగ్ని అంటున్నారు. ఏ జ్ఞానము? అర్థమైంది కదా. నిష్కామ కర్మ యోగిగా ఉండి అన్ని చెయ్యటము, సమాన భావనతో చెయ్యటము, శ్రద్ధతో చెయ్యటము అగ్ని. అదే జ్ఞానము. ఆ అగ్ని చేత కాలిపోయిన ఈ శుభ అశుభ రూపాలైన కర్మలు మనం ఎన్నో తెచ్చుకున్నాం. ఏంటి అది? ఇప్పుడు ఉన్నది ప్రారబ్ధ కర్మ. మనం ఏదైతే అనుభవిస్తున్నామో, మనం ఆ పెద్ద మూట, పెద్ద, ఇప్పుడు మనకి గడ్డివాము ఉంటది పల్లెటూళ్ళలో, ఆ పెద్ద గడ్డివాము అంత సంచిత కర్మ ఉందనుకున్న, దట్ ఈస్ ద అక్యుములేటెడ్ కర్మ ఫ్రమ్ సో మెనీ లైఫ్ టైమ్స్. అదంతా పెద్ద గడ్డివాము లాగా సంచిత కర్మ ఉంటే, అందులో నుంచి కొంత మనం ప్రారబ్ధ కర్మ రూపంలో ఇక్కడ తెచ్చుకున్నాం. ఈ జన్మలో మనం ఏదైతే అనారోగ్య సమస్యలు కానీ, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానీ, ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ అనుభవిస్తున్నాము, ఇవన్నీ కూడా మనం కొద్దిగా ఆ పెద్ద దాంట్లో నుంచి తెచ్చుకున్న ప్రారబ్ధ కర్మ. అయితే ఆ ప్రారబ్ధ కర్మే మనల్ని ముందుకు తీసుకువెళ్ళటానికి అన్న జ్ఞానము ఉన్నవాళ్ళు. ఏంటిది? ఇప్పుడు మనము సామాన్య మానవుడు ఎందుకు నాకు ఈ కష్టాలు వచ్చినాయి అనుకుంటాడు, కానీ జ్ఞాని దృష్టిలో ఇదంతా ఒక క్లారిటీ వచ్చిన వాళ్ళలో ఏమిటంటే, ఇదే నన్ను ఆత్మోన్నతికి ముందుకు తీసుకెళ్తోంది. ఈ కర్మ ఫలంగా నేను ఏదైతే ఒక మనిషిని అట్రాక్ట్ చేస్తున్నానో, అతను నాలో ఉన్న ఏదైతే తను ట్రిగ్గర్ చేస్తున్నాడు, ఒక కోపాన్ని కానీ, ఒక భయాన్ని కానీ, నాలో ఉన్న ఒక అత్యాశ. ఇప్పుడు మన ఎవరన్నా వచ్చి ఎక్కువగా మోసం చేస్తున్నారు అంటే, ఒకళ్ళిద్దరు ముగ్గురు నన్ను ఇంత క్రితం మోసం చేశారు. నేను ఒక చిట్ ఫండ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాను. వాళ్ళు ఆ, మ్, అది బ్యాంక్రప్సీ ఐపీ కట్టేసి వెళ్ళిపోయారు. ఎవరో ఒకళ్ళ దగ్గర నేను చిట్టీలు వేశాను, వాళ్ళు కూడా ఎక్కడికో తీసుకుని పారిపోయారు. అంటే ఏంటి? నాలో ఏమన్నా అత్యాశ, గ్రీడ్ ఉందా? వీళ్ళ ద్వారా నాలో ఆ సీడ్ ప్రకటితం అవుతుందా అని తెలుసుకొని దానిని అక్కడ ఓకే, నన్ను నేను చెక్ చేసుకోవాలి, అది నాలో నుండి తీసేయాలి. ప్రతి దాంట్లోనూ ఇలా అది జ్ఞానం అంటే. ఆ జ్ఞానంతో నేను నాలో ఉన్న అజ్ఞానాన్ని దగ్ధం చేస్తున్నాను. ఆ గ్రీడ్ ఏదైతే అత్యాస నాలో ఉందో దానిని నేను ఇప్పుడు నిర్మూలించుకుంటున్నాను. దానికి ఉపకరించిన వాళ్ళే నన్ను మోసం చేసిన వాళ్ళు. అది జ్ఞానం అంటే. ఆ జ్ఞాని స్థితి ఇప్పుడు అట్లా తెలుసుకోగా మనం సాధన చెయ్యగా ఏంటంటే, మనకు ఆ క్లారిటీ ఆఫ్ థాట్ పెరుగుతుంది. అన్ని క్లియర్ గా చూడగలుగుతాం. మనం కర్మ అకర్మ ఇవన్నీ కూడా క్లియర్ గా చూడగలుగుతాము. శుభము అశుభము ఇవన్నీ ఆ రూపాలుగా మనం ఇదంతా తెచ్చుకున్నాను. మంచి కర్మ, నేను ఏదైతే సుఖాన్ని అనుభవిస్తున్నానో అది నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యకార్యాలు. ఏదైతే నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నానో అది నేను ఇంతకు ముందు చేసిన ఆ చెడు కర్మలు. సో ఇవన్నీ కూడా నేను ఒక బర్డ్స్ ఐ వ్యూలో విహంగ వీక్షణం చేసి ఇదంతా క్లియర్ గా తెలుసుకోగలుగుతున్నాను. అప్పుడు ఏమవుతోంది అంటే, ఇప్పుడు మన క్రమక్రమంగా సాధన స్థితిలో మన స్థితులు పెంచుకున్నాము. అన్ని నేను క్లియర్ గా చూడగలుగుతున్నాను, స్థిమితంగా స్థిరంగా ఉండగలుగుతున్నాను, నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్నాను అన్నప్పుడు, సరే ఈ ప్రారబ్ధ కర్మ నాకు హెల్ప్ చేసింది ఇవన్నీ అచీవ్ చేయటానికి. మనకు ఊరికినే ఈ స్టేట్ రాలేదు. ఈ ప్రారబ్ధ కర్మ మనం ఏదైతే తెచ్చుకున్నామో, మనం ఏదైతే చెడు అనుకుంటున్నామో అది మనకి హెల్ప్ చేస్తోంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అది మన భగవంతుడికి దగ్గర చేస్తోంది ఆ కర్మ. అవి లేనిదే మనం భగవంతుడికి దగ్గర అవ్వము. ఆ హోంవర్క్, ఆ సిచ్యువేషన్ జరిగింది కాబట్టి భగవంతుడిని తలుచుకుంటున్నాము, ఇంకా దగ్గర అవ్వాలని ట్రై చేస్తున్నాము. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రారబ్ధం ఉంది కాబట్టే మనకి ఈ జన్మ వచ్చింది. ఆ ప్రారబ్ధం ఉంది కాబట్టే మనకి ఈ శరీరం వచ్చింది. ఆ ప్రారబ్ధం ఉన్నది కాబట్టే మనం ఆత్మోన్నతికి ప్రయత్నిస్తున్నాము. ఇది పక్కన పెట్టేస్తే మరి ఇక్కడ ఉన్న మూట సంగతి ఏంటి? పెద్ద గడ్డివాం పెట్టుకున్నాం. సో నేను ఎప్పుడైతే ఇక్కడికి వెళ్ళానో, ఈ ప్రారబ్ధ కర్మను బట్టి నేను ఇక్కడికి ఆత్మోన్నతికి నేను ప్రయత్నించి వెళ్ళానో, ఏమవుతోంది అంటే, నేను ఈ ముందు జరగబోయే ఆగామి కర్మలు ఇంకా మొలకెత్తటానికి కారణం లేకుండా చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను అసలు కర్మ బంధనం అనేదే నేను తెచ్చుకోవట్లేదు. నాకు ఇంకా వేరే, నేను చేసేదంతా కూడా భగవదార్పణగా చేస్తున్నప్పుడు నాకు దేంతోనూ ఆ థ్రెడ్స్ ఏం లేవు. నేను చేస్తున్నాను అనేది ఏం లేదు. కాబట్టి ఆగామి కర్మలు అంటే ఫ్యూచర్ లో రాబోయే కర్మలు నేను ఇంకా సీడ్స్ అనేది మొలకెత్తవు, ఎందుకంటే ఏం లేదు కాబట్టి. సో అండ్ పాస్ట్ లో ఆ ఎప్పుడో ఎన్నో జన్మల నుండి నేను ఆ మూట కట్టుకున్న పెద్ద మూట ఏదైతే ఉందో
అవన్నీ కూడా నశిస్తాయి. ఎందుకంటే అవి ఇంకా ఫలం, అది ఇక్కడికి తెచ్చుకున్నప్పుడే దాని ఫలితాన్ని మనం అనుభవిస్తాం. ఏది ఆ పెద్ద మూటలో నుంచి ఆ చిన్నగా ప్రారంధంగా ఏదైతే తెచ్చుకుంటున్నామో అది వచ్చినప్పుడే మనం ఆ ఫలితాన్ని, ఇప్పుడు మనకు ఒక అనారోగ్యం రావటం ఇదంతా ఏదంటే ఆ ప్రారంధం తెచ్చుకున్నామో అనుభవిస్తున్నాం. అది ఇంకా ఫలితానికి అది మనం తెచ్చుకోలేదు కాబట్టి అదంతా కూడా ఇంక మనకి అనుభవించాల్సిన పని లేదు. అది అనుభవించకుండానే ఈ తెచ్చుకున్న ఈ చిన్న ప్రారంధంతో నేను ఈ జన్మలో జ్ఞానాన్ని నేను ప్రాప్తింపజేసుకున్నాను. నేను ఎంతో యోగ సాధనలో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళాను. నేను అంతా క్లియర్గా చూడగలుగుతున్నాను, విచారణ చేసుకోగలుగుతున్నాను, నన్ను నేను తెలుసుకోగలుగుతున్నాను, నా స్వస్వభావము ఏమిటో నేను తెలుసుకున్నాను, జ్ఞానాగ్ని దగ్ధ కర్ముడనైనాను. అంటే ఈ ఈ బ్యాగేజ్, పెద్ద బ్యాగ్ ఏదైతే ఉందో ఆ సంచిత కర్మలు నశించిపోతున్నాయి. ఆగామి కర్మలు, ఫ్యూచర్ లో కూడా ఎటువంటి కర్మలు నాకు ఉండవు. బికాజ్ ఐ మీన్ దట్ స్టేట్, ఇంకా అన్ని యారోస్ అన్ని తప్పించుకుని పైకి వెళ్ళిపోయాను, నేను జ్ఞాని స్థితిలోకి వెళ్ళిపోయాను. కాబట్టి నేను జ్ఞానాగ్ని దగ్ధ కర్ముడనైనాను. అతనినే బ్రహ్మవిధులు పారమార్థికంగా పండితుడు అని అన్నారు. అది దట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఫలారంభం ఇంకా కాని ఎప్పటియో కర్మలు కాబట్టి జ్ఞానాగ్నిలో దహనము, రాబోయే ఆగామి కర్మలు ఉత్పత్తి కాకపోవటం, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కానీ ఇప్పుడు ఈ జన్మలో అంటే జ్ఞానం కలుగుతోంది ఈ జన్మలో, రైట్? ఈ జన్మ సంగతి ఏంటి, ఈ సమయంలో తెచ్చుకున్న ప్రారబ్ధ కర్మల సంగతి ఏమిటి అంటే దానికి నెక్స్ట్ 20 శ్లోకంలో చెప్తున్నారనమాట. ప్రారంధ కర్మలు ఏంటి, ఇది అయిపోయింది, పాస్ట్ అయిపోయింది, ఫ్యూచరు లేదు, రెండు క్లోజ్ అయిపోయినాయి. మరి ఇప్పుడు ఈ జన్మలో నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, జ్ఞాని అయ్యే ప్రాసెస్ లో ఉన్నాను. మరి ఈ సంగతి ఏంటి అంటే 20 శ్లోకం చూద్దాం. ఏమంటున్నారు ఇక్కడ అంటే, త్యక్త్వా వదిలిపెట్టే కర్మ ఫలాసంగం నిత్య తృప్తో నిరాశ్రయ. అంటే ఇక్కడ ఏమంటున్నారు, కర్మ ఫలమునందు ఆసక్తి వదిలి నిత్య తృప్తుడవై, అన్ని చక్కగా తృప్తిగా ఉన్నావు నువ్వు, ఆశ్రయము లేని వాడవై కర్మ చేయడంలో ప్రవృత్తుడునైనా అతడు కొంచెమైనా కానీ చెయ్యని వాడవుతున్నాడు. మళ్ళీ ఇదే అది చెప్తూ వస్తున్నారు. అది ఎంత ఇంపార్టెంట్ అంటే నిష్కామ కర్మం అనేది. ఈ శ్లోకాలన్నింటిలో కూడా బాటం లైన్ ఏంటి అంటే నిష్కామ కర్మయోగం. దీని లోతుల్లోకి వెళ్తే ఎవరైతే ముందు చెప్పబడినటువంటి ఆ శ్లోకాల్లో కర్మ, ఈ వాటి గురించి ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉందో, ఎవరైతే ఆ కర్త భావన, కోరిక లేని భగవంతుడి కోసమే తన కర్మలు చేస్తున్నాడో అతను పారమార్థికంగా చూస్తే ఏ కర్మలు చెయ్యని వాడవుతున్నాడు. ఎందుకంటే అవి అహం చేత ప్రేరేపితమైనవి కావు. నేను అన్న అహం లేదు కాబట్టి అన్ని కర్మలు చేస్తున్నప్పటికీ కూడా చెయ్యని వాడవుతున్నాడు. అది అక్కడ మనం తెలుసుకోవాల్సిందే. డూయింగ్ ఎవ్రీథింగ్, అన్ని కర్మలు చేస్తున్నాడు కానీ తనేమి చెయ్యని వాడవుతున్నాడు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా అందరిలోనూ నేనే ఉన్నాను, ప్రతి కర్మలోనూ నేనే ఉన్నాను, కానీ నేనేం చెయ్యట్లేదు అనే అన్నదానికి డీపర్ మీనింగ్ ఏంటంటే అదే. ఎందుకంటే అహం లేదు అక్కడ. మెయిన్ కీ పాయింట్ ఏంటంటే నేను అన్నదే అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నేను అని ఎక్కడైతే మనం యాడ్ చేసుకున్నావో నువ్వు దానికి బంధం ఏర్పరచుకుంటున్నావు. నువ్వు దాన్ని కర్మ బంధం ఏదైతే ఉందో గుడ్ ఆర్ బ్యాడ్ అనుభవించి తీరాలి. నేను అన్నది ఎప్పుడైతే నువ్వు తీసేస్తున్నావో నీకు ఆ స్ట్రింగ్ అటాచ్ అవ్వట్లేదు, నువ్వు ఆ తాడు వేయట్లేదు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ యోగి తన శరీరాన్ని కూడా ఏంటంటే ఒక యోగి స్థితిలో అడ్వాన్స్ స్టేట్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే తన శరీరాన్ని కూడా ఒక బాహ్య వస్తువుగానే చూస్తున్నాడు. అంటే ఇప్పుడు ఒక కుర్చీ ఉంది, ఈ కుర్చీ కూర్చోడానికి వాడుకుంటున్నాడు, కూర్చోవడానికి కావాలి కాబట్టి దాని సంరక్షణ బాధ్యత కూడా తనదే, అంతవరకే చూస్తాడు. కానీ ఆ అటాచ్మెంట్, ఈ శరీరం నాది అన్న ఆ దేహ భావన అనేది ఏమి ఉండదన్నమాట. అది కూడా తనకి పనులు చేసుకోవటానికి ఉపకరించే ఒక ఫోను, ఒక పెన్ను ఎట్లాగో తన శరీరం కూడా అట్లాగే అట్లా పక్క నుంచే చూస్తాడు. అదే మనకి రమణ భగవానుల వారి జీవిత చరిత్ర చదివితే ఆయన ఒంటి మీద సార్కోమా, క్యాన్సర్ పుండు వచ్చినా సరే ఎల్బో మీద, దాంతో అట్లా పురుగులు వచ్చినాయి. ఆయనకి
ఆ ఎవరిదో ఒక బాడీ మీద ఇంకొకళ్ళ వ్యక్తి మీద ఎట్లా ఉంటే మనం అనుకుంటామో, ఎలా మాట్లాడతామో, ఆయన ఆయన శరీరం పైన ఉన్న క్యాన్సర్ పుండుని చూసి కూడా అలాగే అనుకునేవారు. ఆ స్థితి గురించి ఇక్కడ మాట్లాడుతున్నారనమాట. ఆ స్థితిలో ఉండి చేస్తాడు కాబట్టి ఎవరో చేసిన పనులకి మనకు బాధ్యత ఉండదు కదా. ఇప్పుడు పక్కింటాళ్ళు ఏదో లాన్ మూవ్ చేసుకున్నారు అనుకోండి, గడ్డి కోసుకున్నారు, అది సరిగ్గా లేకపోతే అది మనకేం తేడా పడదు వాళ్ళు ఎట్లా ఉన్నా సరే. అట్లాగే ఎవరో చేసిన పనికి మనకు బాధ్యత ఉండనట్లే మన శరీరంతో అంటే తనదే అయినప్పటికీ కూడా దాంతో చేసిన పనులకు కూడా తనకు బాధ్యత ఉండదు. ఎందుకంటే ఆ సెపరేషన్ వచ్చేసింది. హీస్ బియాండ్ దట్ నౌ. ఇంకా ఆ నిర్వికల్ప సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు ఆయన. క్రియా పరావస్థ స్థితి అంటారు. ఈ యోగికి కూడా తన శరీరంతో చేసే పనులకి కర్మబంధం అనేది ఉండదు. పరమాత్మలో లయమైపోయి ఏకత్వ స్థితిలో ఉన్న యోగికి ఒక శరీరంతో అంటే ఒక వ్యక్తిత్వం, ఒక పర్సనాలిటీతో ఉండటం అనేది అసంభవం అన్నమాట. అది ఇంపాసిబుల్. వాళ్ళకి అసలు ఒక పర్సనాలిటీ అనేది ఉండదు. ఇప్పుడు మనకంటే ఒక వ్యక్తిత్వం ఉంటుంది, అంటే క్వాలిటీస్ అన్నమాట. ఈ క్వాలిటీసే నేను అన్నది ఉంటుంది. ఏకత్వ స్థితిలో ఉన్న యోగికి అలా ఉండదు. ఇప్పుడు నేనంటే ఇప్పుడు ఒక కోపిష్టి కానీ, లేకపోతే ఒక అత్యాస, ఒక గ్రీడీ పర్సన్ అని కానీ, ఇట్లా ఎన్నో ఉంటే మనకు ఆ పర్సనాలిటీలో ఎన్నో క్వాలిటీస్ బయటపడతాయి. వేరేస్ ఆ యోగి స్థితి ఏదైతే మన స్థితి గురించి మాట్లాడుకుంటున్నామో, ఆ ఏకత్వ స్థితిలో ఉన్న యోగికి ఒక పర్సనాలిటీ అనేది ఉండదు అసలు. ఆ పర్సనే లేనప్పుడు ఇంకా పర్సనాలిటీ ఏముంటుంది? హీఈస్ నాట్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఒక ఒక పర్సన్ గా అనుకోవట్లేదు. ఇంకా వాళ్ళకి వ్యక్తి కానప్పుడు వ్యక్తిత్వం ఎక్కడి నుంచి వస్తుంది? ఉండదు కదా. సో ఆ భగవంతుడి స్థితి అనమాట అది. ఆ స్థితిలో ఉండి ఇప్పుడు మనకి పరమహంస యోగానంద గారు ఒక ఆర్గనైజేషన్ నడిపారు. వైఎస్ఎస్ స్టార్ట్ చేశారు. సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ స్టార్ట్ చేశారు. శిష్యులకి ఎంతో జ్ఞానబోధ చేశారు. ఆశ్రమాలు నడిపినా సరే, సేవా కార్యక్రమాలు చేసినా సరే ఎటువంటి కర్మబంధం ఉండదు. అదంతా బాహ్యంగా జరుగుతూ ఉంటుంది. ఒక నాటక రంగం, ఒక స్టేజ్ మీద ఏదో యాక్టర్స్ నడుస్తున్నట్టు ఉంటుంది, కానీ ఆ కర్మ బంధం ఏది ఉండదు. అదే మనం ఇప్పుడు పేరు ప్రఖ్యాతల కోసం కానీ, పొగడ్తల కోసం కానీ, నీకు ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నానంటే నాకు అబ్బాయి ఎన్ని లైక్స్ వస్తే బాగుండు, ఎన్ని వ్యూస్ వస్తే బాగుండు, ఆ బంధం అన్నమాట. ఎప్పుడైతే మనం అట్లా చేస్తామో, లేకపోతే ఇప్పుడు చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ, ఈ బిజినెస్ వాళ్ళు కానీ ట్యాక్స్ రైట్ ఆఫ్ కోసం, అంటే వాళ్ళకి ఇయర్ ఎండ్ ట్యాక్స్ ఇంత డొనేట్ చేసాము, మేము ఇంత చారిటీకి ఇచ్చేసాము అంటే వాళ్ళకి ట్యాక్స్ బ్రేక్ వస్తుంది. అలాంటి ఆ స్వలాభం కోసం కానీ చేస్తే కర్మబంధంలో చక్కగా ఇరుక్కుంటారు. అది అల్టిమేట్. ఇక్కడ చెప్పేది ఏమిటి అంటే, మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇది మనం చేస్తున్నది కాదు. బాటమ్ లైన్ మనకి ఇది అంతా కూడా ఎంత మనం సమయం మనతో మనం గడుపుతామో, అది మీరు ధ్యాన స్థితిలో ఉండి కళ్ళు మూసుకున్న స్థితి అయి ఉండొచ్చు, కళ్ళు తెరుచుకుని ఊరినే నేచర్ వైపు చూస్తా మీ లోపల వచ్చే ఆలోచనలు గమనిస్తూ ఎందుకు ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయని అలా గమనించుకుంటూ గమనించుకుంటూ క్రమక్రమంగా ఒక సాక్షి స్థితికి, అంటే ఆత్మస్థితిలోకి వెళ్ళి ఆ నేను విచారణ చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఆ జ్ఞాని స్థితికి మనం ఎప్పుడైతే వెళ్తున్నామో, ఆ క్లారిటీ ఎప్పుడైతే మనకు వస్తుందో, అన్ని సమానత్వం, అన్ని సమస్త కర్మలు సమారంభాహ, ఏది చేసినా సరే లోపల ఎంతో ఉత్సాహంతో, ఇది అది ఎబ్బే చీ అనుకోకుండా, ఇవన్నీ కూడా క్వాలిటీస్ ఏదైతే ఇక్కడ మనకు ఒక్కొక్క శ్లోకంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో అది అన్ని మనకి సహస్రార స్థితి, నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్నాయి. మనకి సామాన్యులకి కింద నుంచి పైకి చూస్తున్నప్పుడు హౌ అని అనిపిస్తుంది. హౌ లేదు, ఏమి లేదు. మనం క్రమక్రమంగా ముందుకు వెళ్లే కొద్దీ కూడా ఆ క్లారిటీ ఇప్పటికే మనకి ఎన్నో క్లియర్ గా తెలుస్తూ ఉంటాయి. మన ఇంట్లో విషయాలు కానీ, బయట విషయాలు కానీ, దేనికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేన్ని వదిలేస్తే మనం ప్రశాంతంగా ఉంటామన్న క్లారిటీ ఇప్పటికే మనకు వచ్చింది. ఇంకా అందులోనే ఇంకా ఇంకా ముందు ముందుకు వెళ్లే కొద్దీ కూడా అదే ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే మన సోల్ కాన్షియస్నెస్ ఈజ్ ఎక్స్పాండింగ్. మనం ఇంకా ఆత్మోన్నతికి ఇంకా ముందు ముందుకు వెళ్తున్నాం ఎప్పుడైతే మనకు ఆ క్లారిటీ వస్తుందో. అదే ఇక్కడ మనకి శ్రీకృష్ణ పరమాత్మ వారు చెప్పేది. కర్మ, అకర్మ, వికర్మ, కర్మలో కర్మ, అకర్మలో కర్మ, నా కర్మ అనుకుంటా.
మనకి ఆ కర్మల నుండి బయటపడాలి అన్నదే ఇక్కడ అల్టిమేట్ మనకి శ్రీకృష్ణ భగవానుల వారు చెప్పేది. అందరు గురువులు మన నుండి కోరుకునేది మనకి అది ప్రత్యక్ష పరోక్ష సూక్ష్మ రూపంలో మన చుట్టూ ఎప్పుడు గురువులు మనల్ని చూస్తూనే ఉంటారు. మనం చేసే ప్రతి చర్యలు వాళ్ళు గమనిస్తూ అబ్బా వీళ్ళు ఎంత చక్కగా సాధన చేసుకుంటున్నారు, ఎంత చక్కగా వీళ్ళ పరిస్థితులను వీరు యాక్సెప్ట్ చేస్తున్నారు అని ఆ మనం చూసి ఎంతో చక్కగా మురిసిపోతూ ఉంటారనమాట. డిపెండింగ్ ఆన్ హౌ వీ టేక్ అవర్ సిచ్యువేషన్స్. సో ఇది ఇప్పుడు మనం తెలుసుకున్నది. ఈ 4 కొంచెం లోపల కొద్దిగా నలగనిద్దాం, కొంచెం నానాలి లోపల. అర్థం చేసుకొని మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. శ్రీకృష్ణార్పణమస్తు.